జై శ్రీరామ్ జగన్మోహన్ స్వాములు. ఈరోజు అయితే మనం గోపాల్పూర్ టు కొండగట్టు పాదయాత్ర అవుతున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వంశీ విహారీస్. ఫస్ట్ మా ఊరి అంజన్న గుడిలో మొక్కుకొని ఇక్కడి నుంచి అందరం స్టార్ట్ అయిదాం అనుకున్నాం పాదయాత్ర. ఒక 11 మందిమి వెళ్తున్నాం పాదయాత్రకి. జై శ్రీరామ్ జై హనుమాన్. మేమైతే ఇప్పుడు పాదయాత్ర బయలుదేరుతున్నాం. జెండా పట్టుకున్నా నేనైతే. పదండి వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే మనకు కొండగట్టు 42 కిలోమీటర్లు వస్తుంది. రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ జయ లక్ష్మణ, జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ. సాంలో మేము అల్ప అయ్యేందుకు కొత్తపల్లి కాడ ఆగినాం. అలాగే ఈరోజు అల్ప వచ్చేసి పూరి విత్ క్యాప్సికమ్ పప్పు. ఇప్పుడైతే అల్ప చేసుడు అయితే అయిపోయింది. మళ్ళీ పాదయాత్ర మొదలు పెడదాం పదండి. జగన్మోహన్ స్వాములు ఇప్పుడైతే మనం కొత్తపల్లి దాటినాం. పదండి. స్వాములు అందరు ముంగడ వేరు, నేనే అనుకున్నా. చూద్దాం పదండి. జై శ్రీరామ్ జై హనుమాన్. మొత్తం చూసిరా, చుట్టూ చీకటే, కటిక చీకటి ఉంది ఇక్కడ అయితే. జై శ్రీరామ్ జై హనుమాన్ స్వాములు. ఇప్పుడైతే మేము గంగాధర నుంచి పూడూరు పోతున్నాం. 5 అవుతుంది, తెల్లారింది ఆల్రెడీ. సాములు గంగాధర దాటినాక నాకైతే కాళ్ళకు పొక్కులు వచ్చినాయి. సాక్సులు వేసుకొని కట్టబట్టుకొని నడుస్తున్నా. జై శ్రీరామ్ జై హనుమాన్ స్వాములు. గోపాల్పూర్ టు కొండగట్టు పాదయాత్రలో ఇప్పుడైతే పూడూరుకి చేరుకున్నాం. మనం వెళ్దాం పదండి. ఇంకొక 15-20 కిలోమీటర్లు అయితే కొండగట్టు వస్తుంది. జై శ్రీరామ్ స్వాములు. ఇంకొక 5 కిలోమీటర్లు అయితే కొండగట్టే. వెళ్దాం పదండి. జగన్మోహన్ స్వాములు ఇప్పుడైతే కొండగట్టు చేరుకున్నాం మనం. ఇప్పుడు మనం కొండగట్టు జేఎన్టీయూ రోడ్ దగ్గరికి చేరుకున్నాం. ఇంతకుముందు ఇక్కడ చెక్ పోస్ట్ సుత ఉండే, దీన్ని చెక్ పోస్ట్ రోడ్ సుత అంటారు. పదండి వెళ్దాం. ఇప్పుడైతే మనం కొండగట్టు లోపలికి వచ్చినాం. జేఎన్టీయూ రోడ్ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకొంచెం దూరం నడిస్తే గుట్ట సుత వస్తుంది. పదండి. దాని నుంచి అయితే కొండగట్టు బొమ్మల షాపులు, దుకాణాలు స్టార్ట్ అవుతాయి. ఈ రోడ్ పొండి నడుస్తుంటే జాతరకు వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఈ షాప్స్ ఇక్కడ నుంచి మొదలు పెడితే మెట్ల దాకా ఉంటాయి. అలాగే గుట్ట మీద సుతా ఉంటాయి. జై శ్రీరామ్ జై హనుమాన్ స్వాములు. ఇప్పుడైతే గుట్టకి అయితే ఎంట్రీ అవుతున్నాం మనం. ఈ బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకెళ్తే మనకు మెట్ల మార్గం వస్తుంది. వెళ్దాం పదండి. జై శ్రీరామ్ జై హనుమాన్ స్వాములు. ఇప్పుడైతే మనం గుట్టెక్కుతున్నాం. పదండి. పాదయాత్ర చివరి ఘట్టానికి అయితే చేరుకుంది గాయస్. ఇప్పుడు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఇది మెట్ల మార్గానికి దారి. ఇంకొంచెం దూరం నడిస్తే మెట్లు వస్తాయి. వెళ్దాం పదండి. జై శ్రీరామ్ జై హనుమాన్ స్వాములు. ఇక్కడనైతే సాములు మాల బట్టలు పడేసారు. ఇట్లా పడేయకండి సాములు. ఇట్లా తొక్కుట్లల్లో చెత్త చెదారంలో ఈ పవిత్రమైన మాల బట్టలు వేయకండి, పక్కకు వేయండి. మనం 41 రోజులు లేదా 21 రోజులు లేదా 11 రోజులు మాల వేసుకొని నిష్టగుండి మనము పూజలు చేసి ఒక్క పూట భిక్ష చేసి మాల వీరమల కాగానే ఇక్కడ పవిత్రమైన ఈ మాల బట్టలు పడేసిపోతురు. నా మనసుకు అనిపించింది చెప్పానండి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇప్పుడైతే మనం మెట్ల మార్గం దగ్గరికి చేరుకున్నాం. చుట్టూ పచ్చని ప్రకృతి, అట్లాగే కోతుల కోలాహలంతో భలే ఉంటుంది చూడండి.
ఇక్కడ కూర్చున్న స్వామి కామారెడ్డి నుంచి పాదయాత్ర వచ్చారంట. 4 రోజులు పట్టిందంట కొండగట్టుకు రావదందుకు. కొండగట్టుకు క్షేమంగా చేరుకున్నందుకు ఇక్కడ శివయ్యకు నేను కొబ్బరికాయ కొడుతున్నా. ఇక్కడ శివయ్యకు కొబ్బరికాయ కొట్టుడు పూర్తయినాక నేను మళ్ళీ గుట్టెక్కుడు మొదలుపెట్టిన. వెళ్దాం పదండి. గుట్ట మొత్తం ఒక 3 కిలోమీటర్లు వస్తుంది మీదికి. వెళ్దాం పదండి. చుట్టూ మొత్తం పచ్చని ప్రకృతి. అలాగే ఈ గుట్ట మధ్యలో ఎల్లమ్మ పుట్టుంది, చూపిస్తా పదండి. పుట్ట దగ్గరికి వెళ్దాం. స్వామి ఇదే నేను చెప్పిన ఎల్లమ్మ తల్లి పుట్ట. అలాగే ఇక్కడ నాగులమ్మ సూతుంది చూడండి. ఇక్కడ సుధా పడేసిరు సాములు మాల బట్టలు. దయచేసి ఈ పవిత్రమైన బట్టల్ని ఇలా పడేయకండి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎక్కడ దాకానో ఉన్నాయి ఈ బట్టలు. మొత్తం మాల బట్టలే. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడిక్కడ దాకాను. జై శ్రీరామ్, జై హనుమాన్ స్వాములు. గుట్ట ఎక్కడైతే ఇప్పుడే పూర్తయింది. పదండి చూద్దాం ఎలా ఉంటుందో గుడి. స్వాములు మనం ఎక్కించిన మెట్లయితే చాలా బాగా కనిపిస్తుంది కదా మీద నుంచి చూస్తే పచ్చని ప్రకృతి. గుట్ట అయితే ఎక్కేసినాం. పదండి గుడి చూద్దాం. పాదయాత్రలో పడ్డ కష్టం మొత్తం మర్చిపోయినా నేనైతే గుట్ట ఎక్కగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. పదండి గుడి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వచ్చేసినాం. పదండి వెళ్దాం. జై హనుమాన్, జై శ్రీరామ్ స్వాములు. ఇప్పుడైతే దర్శనానికి లైన్లో పోతున్నా చూడండి.
సాములు లోపలికి వీడియో పర్మిషన్ లేదు. ఇంకా వీడియో ఉంది, సీతమ్మ కన్నీళ్ళు గిట్ట చూపిస్తా చూడండి. సాములు దేవుని దర్శనం అయితే మంచిగా అయింది. ఇప్పుడైతే మనం సీతమ్మ కన్నీళ్ళ దగ్గరికి వెళ్దాం పదండి. ఇవే నేను చెప్పిన సీతమ్మ కన్నీళ్ళు. నిజంగా ఇది అద్భుతం. 365 రోజులు ఇక్కడ సీతమ్మ కన్నీళ్ళు వస్తుంటాయి. చూడండి, దర్శించుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్ సాములు. ఓవరాల్ వీడియో అయితే ఇది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వంశీ విహారీస్.